అయితే కేలీలు లేదా బెరుకులు అంటే ఏంటంటే విత్తనోత్పత్తి క్షేత్రంలో అంటే మనం ఏదైతే రకాన్ని విత్తన పంటగా సాగు చేస్తున్నామో ఆ రకం కాకుండా వేరే ఏ ఇతర రకాల మొక్కలున్నా కూడా దాన్ని మనం బెరుకు లేదా కీలీలు అంటాం. సో వీటిని ఏంటంటే ఆ పంట యొక్క ఆ రకం యొక్క లక్షణాలను బట్టి అంటే ఇప్పుడు రైతు ఒక రకాన్ని సాగు చేస్తున్నాడు. ఉదాహరణకి తెలంగాణ సోనా అనే రకాన్ని విత్తనోత్పత్తి చేస్తున్నాడు అనుకోండి. రైతుకు ఖచ్చితంగా ఆ రకం యొక్క ముఖ్య లక్షణాలు తెలిసి ఉండాలి. అంటే దాని హైట్ ఎంత ఉంటుంది అంటే దాదాపు ఒక 120 నుంచి 125 సెంటీమీటర్లు పెరుగుతుంది. దాని పంట కాలం ఎంత అంటే ఇది జూలై 10 తర్వాత మనం నారు పోస్తే దాదాపు 120 నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. గింజ ఎట్లుంటుంది, సన్న గింజన దొడ్డు గింజన అంటే ఒక 1000 గింజల బరువు చూసుకున్నట్లయితే మనకి 11 నుంచి 12 గ్రాములు ఉంటుంది. ఇంకా ఎట్లాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి అంటే దీని ఆకు ఎట్లా అంటే దీనికి లక్షణాలు ఒక 5-6 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ రైతుకు తెలిసి ఉండాలి. సో అప్పుడే రైతుకి తన విత్తనోత్పత్తి క్షేత్రంలో ఏదైనా వేరే ఇతర రకాల మొక్కలు ఉన్నట్లు గమనించవచ్చు.